హాయ్ ఫ్రెండ్స్, నేను సమత లెసన్స్ మన బడి ఛానల్కు స్వాగతం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఈరోజు మనం తెలంగాణలోని కొన్ని పండుగలు, గ్రామాల్లోని వేడుకలు, పండుగల గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల మన ఛానల్కి మీ యొక్క సహకారాన్ని అందించిన వారు అవుతారు. మరి ప్రశ్నల్లోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, మేడారం గిరిజన జాతరగా ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన దాన్ని ఏమంటారు? 1 ఏడుపాయల జాతర, 2 కొండగట్టు జాతర, 3 సమ్మక్క సారక్క మేడారం జాతర, 4 ఏది కాదు. సరైన సమాధానం సమ్మక్క సారక్క మేడారం జాతర. అయితే ఇది మేడారం గిరిజన జాతర ప్రస్తుతం భారతదేశంలోనే పెద్ద జాతరగా పేరొందిందనమాట. ఇది మాఘశుద్ధ పౌర్ణమి అంటే ఫిబ్రవరి నెలలో మొదలుకొని 3 రోజుల పాటు జరుగుతుందన్నమాట. ఇది పూర్తిగా గిరిజన సాంప్రదాయ రీతిలో జరిగేటువంటి జాతర. ఇక మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు ఈ జాతరకి వస్తూ ఉంటారు. రెండవ ప్రశ్న, మేడారం అనే గ్రామం ఏ జిల్లాలో ఉన్నది? 1 వరంగల్, 2 కరీంనగర్, 3 ఖమ్మం, 4 ఆదిలాబాద్. మేడారం అనే గ్రామం ఏ జిల్లాలో ఉన్నది? సరైన సమాధానం వరంగల్. మేడారం అనే గ్రామం వరంగల్ జిల్లాలో ఉంది. వరంగల్ జిల్లాలో తాడ్వాయి మండలంలో మేడారం అనే గ్రామం వద్ద ఉంది. కాబట్టి ఆ గ్రామం పేరు మీదనే మనం మేడారం జాతరగా పిలుస్తాం. ఈ మేడారం గ్రామం వద్ద అడవి మధ్యలో చిలకలగుట్ట అనే ప్రదేశం ఉన్నది. దాని చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఈ ప్రదేశంలోనే జాతర జరుగుతుంది. తర్వాత ప్రశ్న, గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచేటువంటి ఆరాధించేటువంటి సమ్మక్క సారక్కలు ఎవరు? వదిన మర్దళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తల్లి కూతుళ్ళు, ఏది కాదు. గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించేటువంటి సమ్మక్క సారక్కలు ఎవరు? సరైన సమాధానం తల్లి కూతుళ్ళు. గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించేటువంటి సమ్మక్క సారక్కలు ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళు అన్నమాట. తల్లి సమ్మక్క, కూతురు సారలమ్మ. తర్వాత ప్రశ్న, సమ్మక్క సారక్కలు దేనికోసం పోరాడారు? భూముల కోసం, గిరిజనుల హక్కుల కోసం, జాతర కోసం, ఏది కాదు. సరైన సమాధానం గిరిజనుల హక్కుల కోసం. సమ్మక్క సారక్కలు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, 3 రోజుల మేడారం జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 1 4 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరానికి ఒకసారి, 3 2 సంవత్సరాలకు ఒకసారి, 4 3 సంవత్సరాలకు ఒకసారి. సరైన సమాధానం 2 సంవత్సరాలకు ఒకసారి. తర్వాత 6వ ప్రశ్న, ఒక కోయ యువకుడు చిలకలగుట్టపైకి వెళ్ళి కుంకుమ భరిణ, వెదురుగడ, సమ్మక్క సారక్క గద్దెలపై నిలపడంతో సమ్మక్క సారక్కల జాతర ముగిసిపోతుంది. జనమంతా వెళ్ళిపోతారు. సమ్మక్క సారక్క జాతర మొదలవుతుంది. ఏది కాదు. ఏది కాదు. సరైన సమాధానం సమ్మక్క సారక్క జాతర మొదలవుతుంది. అంటే జాతరకు ముందు ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదకి వెళ్ళి పసుపు కుంకుమ ఉన్న భరిణను, ఈ వెదురుగడను తెచ్చి సమ్మక్క సారక్కల గద్దెలపైన నిలపడంతో ఈ జాతర అనేది మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. తర్వాత ప్రశ్న, 7వ ప్రశ్న, సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని అంటారు. మరి సారలమ్మ వీరమరణం పొందిన చోటుని ఏమంటారు? 1 కూతురు గద్దె, 2 జంపన్న గద్దె, 3 సారలమ్మ గద్దె, 4 పిల్ల గద్దె. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అంటారు కదా, మరి సారలమ్మ వీరమరణం పొందిన చోటును ఏమంటారు?
సరైన సమాధానం పిల్లగద్దె. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లిగద్దె అంటారు. సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారనమాట. అయితే ఈ తతంగాన్ని దేవతలను ఆహ్వానించటం అని కూడా అంటారు. తర్వాత ఈ గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. తర్వాత ప్రశ్న 8వ ప్రశ్న. సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వం ఎప్పటి నుండి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది? 1 1997, 2 1900, ఇది మళ్ళీ డబల్ వచ్చిందండి, 1998, 3 1996, 1995. సరైన సమాధానం 1996. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ జాతర అసలు ముందుగా 1940 నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ 1996 నుండి ఈ ప్రభుత్వం అనేది ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత ప్రాచుర్యం అనేది ఏర్పడింది. 9వ ప్రశ్న. సమ్మక్క సారక్క జాతరలో భక్తులు నిలువెత్తు బంగారంగా దేన్ని భావించి ఇస్తారు? 1 బంగారం, 2 బెల్లం, 3 వెండి, 4 పసుపు. సరైన సమాధానం బెల్లం. ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచి పెడతారనమాట. అంతేగాక ఒడి బియ్యం, తల వెంట్రుకలు ఇవ్వటం, వెదురు తొట్టె కట్టడం, కోడలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు భక్తులు ఈ విధంగా చెల్లించుకుంటూ ఉంటారు. తర్వాత ప్రశ్న. తెలంగాణలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి 9 రోజుల వరకు పూలతో జరుపుకునే పండుగ ఏది? 1 బతుకమ్మ పండుగ, 2 సంక్రాంతి పండుగ, 3 దీపావళి పండుగ, 4 అమ్మవారి పండుగ. సరైన సమాధానం బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ ఏది అంటే ఈ బతుకమ్మ పండుగ. తర్వాత ప్రశ్న 11వ ప్రశ్న. మొదటి రోజు బతుకమ్మను ఏమని పిలుస్తారు? 1 వెన్నముద్దల బతుకమ్మ, 2 ముద్దపప్పు బతుకమ్మ, 3 అట్ల బతుకమ్మ, 4 ఎంగిలి పూల బతుకమ్మ. మొదటి రోజు బతుకమ్మను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మను 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. అయితే మొదటి రోజు మహాలయ అమావాస్య, ఈ రోజుతోనే బతుకమ్మ ప్రారంభమవుతుంది. ఈ మహాలయ అమావాస్యనే పితృ అమావాస అంటే పెత్రమాస అని కూడా అంటారు. అంటే పెద్దలకు బియ్యం ఇచ్చాక బతుకమ్మను పేరుస్తారు. దీన్నే ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 1 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 4 అన్నీ సరైనవి. సరైన సమాధానం అన్నీ సరైనవి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు అని తెలుసుకున్నాం కదా. మరి 2వ రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ అంటారు, 3వ రోజు వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, అలాగే 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు చివరి రోజు ఇంకా సద్దుల బతుకమ్మ. తర్వాత ప్రశ్న. 6వ రోజు అయిన అలిగిన బతుకమ్మ యొక్క నైవేద్యం ఏమిటి? 1 ముద్దపప్పు, పాలు, బెల్లం, 2 అట్లు, దోశ, 3 నైవేద్యం లేదు, 4 తడి బియ్యం, పాలు, బెల్లం. 6వ రోజు అయిన అలిగిన బతుకమ్మ యొక్క నైవేద్యం. సరైన సమాధానం నైవేద్యం లేదు, ఎందుకంటే అలిగిన రోజు బతుకమ్మకు నైవేద్యం పెట్టారు. తర్వాత ప్రశ్న.
7వ రోజైన వేపకాయల బతుకమ్మ నైవేద్యం ఏంటి? అటుకులు, బెల్లం, ఉడకపెట్టిన పప్పు, బియ్యం పిండితో వేప పండ్లు ఆకారంలో పిండి వంటలు, వేప పండ్ల ఆకారంలో చేసేటువంటి పిండి వంటలు, వెన్న, నువ్వులు, బెల్లం. అన్నీ సరైనవి. సరైన సమాధానం బియ్యం పిండితో వేప పండ్ల ఆకారంలో పిండి వంటలు. బియ్యం పిండితో చేసేటువంటి వేప పండ్ల ఆకారంలో చేస్తారనమాట ఈ పిండి వంటలు. ఆ నైవేద్యాన్ని ఈరోజు 7వ రోజు అయిన వేపకాయల బతుకమ్మ రోజు పెడతారు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. 1, ఇక్కడ మిస్టేక్ వచ్చిందండి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, నైవేద్యం నువ్వులు, బెల్లం, చక్కెర. అంతేకాకుండా నూకలు, ఇక్కడ అది రాలేదండి, గుర్తించండి. 2వది 9వ రోజు సద్దుల బతుకమ్మ, దీని నైవేద్యం పెరుగన్నం, చింతపండు, చిత్రాన్నం. 3వది 8వ రోజు వెన్న బుద్దల బతుకమ్మ, నైవేద్యం వెన్న, నువ్వులు, బెల్లం. 4 అన్నీ సరైనవి. అన్నీ సరైనవి. సరైన సమాధానం ఇవన్నీ కూడా సరి అయినవి. తర్వాత ప్రశ్న, మహాలయ అమావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇచ్చాక బతుకమ్మను పేరుస్తారు కదా, అది పెత్రమాస అంటారు. ఆ రోజు పేర్చే బతుకమ్మ ఏది? 1 అటుకుల బతుకమ్మ, 2 సద్దుల బతుకమ్మ, 3 ఎంగిలిపూల బతుకమ్మ, 4 అట్ల బతుకమ్మ. సరైన సమాధానం ఎంగిలిపూల బతుకమ్మ. తర్వాత ప్రశ్న, ప్రకృతితో ముడిపడి పువ్వులతో దేవుడిని కొలిచే పండుగ ఏది? పువ్వులతో పూజించి దేవుడిని కొలిచే పండుగ. 1 బోనాల పండుగ, 2 బతుకమ్మ పండుగ, 3 హోలీ పండుగ, 4 పూల పండుగ. సరైన సమాధానం బతుకమ్మ పండుగ. తర్వాత 18వ ప్రశ్న, 6వ రోజు అలకల బతుకమ్మ. ఈ 6వ రోజును ఇంకా ఏమని పిలుస్తారు? 1 ఊరడి, 2 అర్రెమి, 3 అలిగిన బతుకమ్మ, 4 ఏదీ కాదు. సరైన సమాధానం అర్రెమి అని పిలుస్తారు. అలిగిన బతుకమ్మని 6వ రోజున అర్రెమి అని కూడా పిలుస్తారు. తర్వాత ప్రశ్న, చెడుపై మంచి విజయం సాధిస్తుంది అంటారు కదా, అలా అనిపించే వసంత మాసంలో జరుపుకునే పండుగ ఏది? 1 ఉగాది పండుగ, 2 హోలీ పండుగ, 3 శ్రీరామనవమి, 4 హనుమాన్ జయంతి. సరైన సమాధానం హోలీ పండుగ. అంటే హోలీ పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పేది చెడుపై మంచి విజయం సాధిస్తుంది అన్నదే దీని ఉద్దేశం. తర్వాత ప్రశ్న, హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఈ రోజున జరుపుకుంటారు. 1 వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజు, 2 మాఘమాసంలోని పున్నమి రోజు. పున్నమి అన్న పౌర్ణమి అన్న ఒకటే ఫ్రెండ్స్. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు, చైత్ర మాసంలోని పున్నమి రోజు. సరైన సమాధానం ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజు. హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజున వచ్చే పండుగ. దీన్నే కాముని పున్నం అని కూడా పిలుస్తారు. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు కాబట్టి దీన్ని కాముని పున్నం అని అంటారు. తర్వాత ప్రశ్న, ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జరిగే ఏడుపాయల జాతర ఏ జిల్లాలో ఉంది? 1 మహబూబ్ నగర్ జిల్లా, 2 రంగారెడ్డి జిల్లా, 3 మెదక్ జిల్లా, 4 కరీంనగర్ జిల్లా. సరైన సమాధానం మెదక్ జిల్లా. మెదక్ జిల్లాలో నాగసానపల్లి అనే గ్రామంలో అమ్మ దుర్గా భవానీ దేవాలయం ఉంది. ఈ దేవాలయం మంజిరా నది ఏడుపాయలు వేరుపడే చోట నిర్మించబడింది అన్నమాట. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. 23వ ప్రశ్న, బోనాల పండుగ రోజు అమ్మవారికి సమర్పించే బోనం అనగా అర్థం ఏమిటి? 1 ఊరడి, 2 బంగారం, 3 భోజనం, 4 ఏదీ కాదు. బోనాల పండుగ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం బోనం అనగా.
సరైన సమాధానం భోజనం. భోజనం అర్థం కలిగిన బోనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం అన్నమాట. ఈ బోనాల పండుగ ప్రత్యేకంగా గ్రామ దేవతలను పూజించే పండుగ. తర్వాత ప్రశ్న, బోనాల పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు? 1 వైశాఖ మాసం, 2 భాద్రపద మాసం, 3 ఆషాఢ మాసం, 4 జ్యేష్ఠ మాసం. సరైన సమాధానం ఆషాఢ మాసం. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా అనగా వర్షాకాలంలో జరుపుకుంటారు. కొన్ని గ్రామాల్లో శ్రావణ మాసంలో కూడా ఈ బోనాల పండుగని జరుపుకుంటూ ఉంటారు. అయితే వర్షాకాలంలో జరుపుకోవడానికి కారణాలు ఏంటంటే వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని గ్రామదేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగనే ఈ బోనాల పండుగ. తర్వాత ప్రశ్న, బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకోవడానికి కారణం? అమ్మవారు అత్తింటికి వెళ్తుందని, అమ్మవారిని ఆషాఢంలో పూజించాలని, అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని. ఏది కాదు. సరైన సమాధానం అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం అన్నమాట. అందుకే భక్తులు ఈ సమయంలో దేవిని దర్శించుకొని తమ కూతురు తమ ఇంటికి వచ్చిందనే భావనతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో ఈ బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతుని ఊరడి అని కూడా అంటారు. ఈ ఊరడి తర్వాత బోనాలుగా మారింది. ఈ పండుగ ఆషాఢ మాసం మొదటి ఆదివారం హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఉన్న ఎల్లమ్మ మహంకాళి ఆలయం వద్ద మొదలవుతుంది. తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలుగా సాగుతూ బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి, తర్వాత పాత బస్తీలో చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మి గుడిలోని బోనాలతో ఈ పండుగ ముగుస్తుంది. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను శ్రావణ మాసంలో కూడా జరుపుకుంటారు. తర్వాత ప్రశ్న, 27వ ప్రశ్న, కరీంనగర్ జిల్లా ముత్యంపేట సమీపంలో జరిగే జాతర ఏది? 1 సారలమ్మ జాతర, 2 ఏడుపాయల జాతర, 3 గొల్లగట్టు జాతర, 4 కొండగట్టు జాతర. సరైన సమాధానం కొండగట్టు జాతర. కరీంనగర్ జిల్లా ముత్యంపేట సమీపంలో దీన్ని జరుపుతారు. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖంతో, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖంతో ఉంటాడు. అనగా 2 ముఖాలతో ఉండటం ఇక్కడి యొక్క ప్రత్యేకత. శంఖ చక్రాలను కలిగి ఉండి హృదయంలో సీతారాములను కలిగి ఉండటం ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుని యొక్క విశేషం. తర్వాత 3వది గొల్లగట్టు జాతర. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత 2వ అతిపెద్ద జాతర ఈ గొల్లగట్టు జాతర. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 4 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఈ యాదవులకు దైవం అయిన లింగమంతుల స్వామి పరమశివుడే అవతారం అనమాట. లింగమంతుల స్వామి తోబుట్టువు చౌడమ్మ తల్లి. ఈ జాతరలో కేసారం గ్రామానికి 30 విగ్రహాలు ఉన్న పెట్టెను తీసుకొని వెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారనమాట. తర్వాత లింగమంతుల స్వామి తోబుట్టువు అయిన చౌడమ్మ తల్లికి పూజలు చేస్తారు. 29వ ప్రశ్న, మొహర్రం అనేది అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఎన్నో నెల? 1 మొదటి నెల, 2 4వ నెల, 3 3వ నెల, 4 2వ నెల. సరైన సమాధానం మొదటి నెల. అరబిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం అనేది మొదటి నెల. ఇస్లాం నూతన సంవత్సరం ఈ నెలతోనే మొదలవుతుంది. ఈ నెలలో చంద్రుడు కనిపించిన 5వ రోజు నుంచి మొహర్రం పండుగ మొదలవుతుంది. దీనినే పీర్ల పండుగ అని కూడా అంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మ నిర్దేశులని అర్థం. చివరి ప్రశ్న, ఈ నెలలో చంద్రుడు కనిపించిన ఎన్నో రోజు నుంచి మొహర్రం పండుగ అంటే పీర్ల పండుగ మొదలవుతుంది? 1 2వ రోజు, 2 3వ రోజు, 3 4వ రోజు, 4 5వ రోజు. సరైన సమాధానం 5వ రోజు నుండి
చంద్రుడు కనిపించిన 5వ రోజు నుంచి మొహరం పండుగ ప్రారంభమవుతుంది. దీన్నే పీర్ల పండుగ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, తెలంగాణలోని వేడుకలు పండుగలు ఇవి. వీటిలోంచి కనీసం ఒక్క ప్రశ్న అయినా మీకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని బాగా చూసుకోండి ఫ్రెండ్స్. మరి వీడియో ముగించే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. దానితో మీ యొక్క ప్రోత్సాహం మాకు అందించిన వారు అవుతారు. మరిన్ని కొత్త వీడియోలు మీ ముందుకి తేవడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇప్పటి వరకు నేను చేసిన తెలుగుకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.